మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. అమ్మా మాధవి, నీ మౌనం 100 ప్రశ్నలకి కారణం అవుతోంది. 1000 సందేహాల్ని కలిగిస్తోంది. 1,00,000 అనుమానాలకి ఆజ్యం పోసినట్టు మారుతోంది. ఈ ఇంటి పెద్దగా, నీకు మామగారిగా కాదు, ఒక తండ్రిగా అడుగుతున్నాను. ఇప్పటికైనా చెప్పమ్మా, ఎవరా రాధాకృష్ణ? భగవంతుడా, ఇప్పుడు నేనేం చేయాలి? ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా ఉంది నా పరిస్థితి. ఏంటక్కా, వాళ్ళు నాకు అత్తామామలు కాదు అమ్మా నాన్నల్లాంటి వాళ్ళు అంటావు కదా. మేమడిగితే పట్టించుకోవు సరే, కనీసం వాళ్ళడిగినా కూడా నువ్వు నోరు విప్పట్లేదంటే ఏంటర్థం? నిజం నిప్పు లాంటిదంటారు. ఆ నిప్పుని గుప్పెట్లో మూస్తే రకరకాల అపోహలు అనే పొగలు బయటికొస్తాయి. ఆఖరిసారి అడుగుతున్నాను, చెప్పమ్మా. నువ్వు చెప్పకపోతే చెప్పకూడని ఏదో రహస్యం ఉందని మేమందరం అనుకోవాల్సొస్తుంది. నందిని, అవకాశం దొరికింది కదా అని అన్యాయంగా మాట్లాడుకో. మరైతే న్యాయంగా ఆ రాధాకృష్ణ నీకేమవుతాడో చెప్పు. అయిపోతుంది. ఈ రోజుతో నా రహస్యం బయటపడబోతోంది. చెప్పక్కా, ఎవరా రాధాకృష్ణ? చెప్పు మాధవి, నీకేమవుతాడు? తనెందుకు కనిపించకుండా పోయాడు? తన కోసం నువ్వు పూజ చేయించాల్సిన అవసరం ఏంటి? చెప్పు, మాకు సమాధానం కావాలి. చెప్పు. నువ్వు చెప్పకపోతే మేము మా అనుమానమే నిజమనుకోవాల్సి వస్తుంది. ఇన్నేళ్లుగా మేము నీ మీద పెంచుకున్న నమ్మకాన్ని పోగొట్టుకోవద్దమ్మా. ఎవరినో కాపాడ్డానికి నువ్వు మా దృష్టిలో దిగజారిపోవద్దమ్మా. చెప్పక్కా. చెప్పు. చెప్పమ్మా. చెప్పు మాధవి. ఎవరో చెప్పక్కా. అలా మాట్లాడకుండా నిల్చుంటే ఎలా? చెప్పమ్మా. అడుగుతుంటే సమాధానం చెప్పవేంటమ్మా? ఎవరో చెప్పు. చెప్పు మాధవి. చెప్పమ్మా, ఎవరు? ఎవరా రాధాకృష్ణ? చెప్పు మాధవి. నేను చెప్తాను. మీరందరూ అడుగుతున్న ఆ రాధాకృష్ణ ఎవరో కాదు, నా ఫ్రెండ్. ఏంటి బావా, ఆ రాధాకృష్ణ నీ ఫ్రెండా? అవును, రాధాకృష్ణ నాకు ఒక మంచి స్నేహితుడు మాత్రమే కాదు, నా బాగును కోరుకునేవాడు. నా సమస్యని తన సమస్యగా ఫీల్ అయ్యేంత క్లోజ్ ఫ్రెండ్. హర్ష, నీకు రాధాకృష్ణ పేరుతో అంత మంచి స్నేహితుడున్న సంగతి నాకు తెలీదే. తన గురించి మాకెప్పుడు చెప్పలేదే నువ్వు? చెప్పే అవకాశం రాలేదమ్మా. ఎన్నోసార్లు రాధాని మీకు పరిచయం చేయడానికి మన ఇంటికి రమ్మన్నాను, కానీ వాడికి మొహమాటం ఎక్కువ, అందుకే రాలేదు. చదువుకునే రోజుల్లో బెస్ట్ ఫ్రెండ్స్గా ఉన్న మేము మళ్ళీ చాలా ఏళ్ల తర్వాత అనుకోకుండా కలిశాం. అప్పటి నుంచి రాధా మన బిజినెస్కి సంబంధించి కూడా నాకు ఎంతగానో హెల్ప్ చేసేవాడు. అలాంటివాడు
సడన్గా కనిపించకుండా పోయాడు. ఏమయ్యాడో తెలియదు. ఫోన్ చేసిన రెస్పాన్స్ లేదు. చాలా బాధగా అనిపించి ఇదంతా మాధవికి చెప్పాను. స్టాప్ ఇట్ బావా, స్టాప్ ఇట్. మ్యాటర్ అర్థమైంది కానీ ఎక్కడో తేడా కొడుతుంది. నందిని, ఏమంటున్నావు? అదే అల్లుడు, కనిపించకుండా పోయిందేమో నీ ఫ్రెండు. మరి నీ ఫ్రెండ్ కోసం మాధవి గుళ్ళో ప్రత్యేక పూజలు చేయించడం ఏంటి? అది కూడా చెప్తాను. నా ఫ్రెండ్ గురించి నేను మాధవి దగ్గర బాధపడితే, ఒకవేళ గుళ్ళో పూజలు చేయిస్తే మీ ఫ్రెండ్ దొరుకుతాడేమో అని మాధవే సలహా ఇచ్చింది. సరే, నీ ఫ్రెండ్ తిరిగి రావాలని ఆ పూజలేవో నువ్వే చేయాలి కాని అక్కెందుకు చేసినట్టు? ఎందుకంటే రకరకాల బిజినెస్ పనులతో నేను చాలా బిజీగా ఉంటాను కదా. అందుకే పద్ధతి ప్రకారం గుడికి వెళ్ళి ప్రత్యేక పూజలు జరిపించాలంటే నాకు కుదరదు. కాబట్టి మాధవే రాధాకృష్ణ కోసం గుళ్ళో శాస్త్రి గారితో చెప్పి పూజని జరిపించింది. ఆ విషయం నాకు ఆ రోజు సాయంత్రమే చెప్పింది. అలా పూజ చేసిన ప్రసాదాన్ని శాస్త్రి గారు ఇంటికి తెచ్చిస్తే అందరూ కలిసి ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి మాధవేదో తప్పు చేసింది అన్నట్టు నిలదీస్తారేంటి? బాగుందల్లుడు, ఇదంతా మాకు తెలియదు కదా. అడిగినా చెప్పకపోతే అనుమానం రాదా ఏంటి? చెప్పదు, చెప్పలేదు. ఎందుకంటే రాధాకృష్ణ కనిపించకుండా పోయాడని అందరికీ తెలియడం నాకిష్టం లేదు. అందుకే ఆ పూజ గురించి, రాధా గురించి ఎవరడిగినా చెప్పొద్దని నేనే మాధవి దగ్గర మాట తీసుకున్నాను. మాటకి కట్టుబడిన దాన్ని మీరు ఎన్ని ప్రశ్నలు వేసినా, ఎంత గుచ్చి అడిగినా మౌనంగా ఉండిపోక ఇంకేం చేస్తాను? అమ్మా మాధవి, నీ మౌనాన్ని మేం పొరపాటుగా అర్థం చేసుకున్నామమ్మా. చాలా బాధపడుతున్నాం. అవును, తన భర్త గౌరవాన్నే కాదు, అతని స్నేహితుడి మర్యాదను కూడా కాపాడ్డానికి మాటలు పడుతూ కూడా ఒక ఇల్లాలిగా నువ్వు అంత నిబ్బరంగా ఉండడాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నానమ్మా. అమ్మా, మాధవి సంగతే నీకు తెలిసిందే కదా. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం అన్నిటినీ సహిస్తుంది, భరిస్తుంది. ఇప్పుడు మ్యాటర్ క్లియర్గా అర్థమైంది బావా. అవును, ఆ స్పెషల్ పూజల వల్ల నీ ఫ్రెండు రాధాకృష్ణ తిరిగి వస్తాడంటావా? తప్పకుండా వస్తాడు. నిజంగా రాధాకృష్ణ కనిపించిన రోజు నాకు మాత్రమే కాదు, మాధవికి కూడా దీపావళి పండగ వచ్చినంత సంతోషంగా అనిపిస్తుంది. హర్ష, ఆ దేవుడికి చేసిన పూజలు ఎప్పుడూ వృధా కావు. అవునరా, మేం కూడా రాధాకృష్ణ కనిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఉమ్. పద పార్వతి. ఏంటి నందిని, ఇప్పటికైనా అర్థమైందా? కొన్ని విషయాల్ని తప్పనిసరి అయితే తప్ప చెప్పడం సాధ్యమే కాదు. కొన్ని వరసల గురించి కష్టసుఖం తెలిసిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు గ్రహించలేరు. మాధవిని ఇరికించాలనుకుంటే మళ్ళీ ఎస్కేప్ అయ్యింది. ఇప్పుడు తప్పించుకున్నా మరోసారి దొరక్కపోతుందా?
హర్ష గారు, సమయానికొచ్చి మీరు నన్ను కాపాడినందుకు మీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. రాణి గారు, నా కుటుంబం కోసం మీరు ఎంత పెద్ద త్యాగం చేస్తున్నారో నాకు తెలుసు. నాని కోసం, మా అమ్మా నాన్నల కోసం రాత్రింబగళ్ళు ఎంతగానో కష్టపడుతున్న మిమ్మల్ని కాపాడడం నా బాధ్యత. ఆ బాధ్యతని నేను నిర్వర్తించానంతే. అవును, నా భర్త గురించి ఏమైనా తెలిసిందా? నేను ఆ ఇన్స్పెక్టర్తో టచ్లోనే ఉన్నాను. రాధా గారి కోసం వాళ్ళ పోలీస్ టీమ్స్ అన్ని ఏరియాల్లో వెతుకుతున్నారట. మీకు రోడ్డు మీద కనిపించారంటే మీ భర్త ఈ చుట్టుపక్కల ఎక్కడో ఒక చోట ఉండి తీరాల్సిందే. డోంట్ వరీ, త్వరలోనే మీరు మీ భర్తని తప్పకుండా కలుసుకుంటారు. హ్మ్. అగ్ని సాక్షిగా నా భర్త నా మెడలో కట్టిన ఈ తాళి జారిపోయి మళ్ళీ నాకు దక్కిందంటే తప్పకుండా నా రాధ నాకు దక్కబోతున్నట్టే. హాయ్. హలో. గుడ్ బాయ్. చెప్పిన చోటుకి కరెక్ట్ గానే వచ్చావు. పద. ఒకసారి ఆగండి, ఎందుకు? నేను చెప్పేది వినండి. చెప్పు, ఏంటి? అది మిమ్మల్ని నేను ఇలా బైక్ మీద తీసుకెళ్ళడాన్ని హర్ష గారు కానీ మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా చూస్తే ఇంకేమైనా ఉందా? అక్కడికక్కడే నన్ను చంపేస్తారు. ఏంటి తప్పించుకోవడానికి డ్రామాలా? అయ్యో, నాకు నిజంగానే భయంగా ఉందండి. ఏయ్, నేను చెప్పినట్టు చెయ్యి. నేనుండగా నీకు భయం లేదు. అయ్యో, ఏంటో డేంజర్ బిల్ నా చెవుల్లో నాన్ స్టాప్ గా రింగ్ అవుతున్నట్టుంది. ఏయ్, నువ్వే మగాడివి. ఒక ఆడపిల్ల బైక్ మీద తీసుకెళ్ళమంటే కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా అలా షేక్ అయిపోతావేంటి? నా ప్లేస్ లో మీరుంటే తెలిసేది నా ప్రాబ్లం ఏంటో. మూసుకొని స్టార్ట్ చేయి. ఆ రోజు ఆటోనే ఎందుకు ఎక్కాలి? బుద్ధి తక్కువై మీతో ఎందుకు గొడవ పడాలి? నోరు జారినందుకు ఫలితంగా ఈ టార్చర్ని ఎందుకు భరించాలి? డెస్టినీ బాబు, డెస్టినీ. తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు. ఏం చేస్తాం? తప్పుతుందా? మీరు కూడా ఎవరికి కనిపించకుండా ముఖానికి స్కార్ఫ్ కట్టుకోండి. హలో, అబ్బాయిలు హెల్మెట్ తో, అమ్మాయిలు స్కార్ఫ్ తో బైక్ మీద కనిపిస్తే చూసే వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? ఏమనుకుంటారు? నా కర్మ. ఇంజనీరింగ్ కాలేజ్ లో ఎలా చదివా బాబు? లవర్స్ అనుకుంటారు చిచి, మనం ఫ్రెండ్స్ కూడా కాదు కదా. అందుకే నో స్కార్ఫ్. ఏంటండి మాటి మాటికి బెదిరిస్తారు? స్కార్ఫ్ కట్టుకోకపోతే మిమ్మల్ని కాలేజీకి తీసుకెళ్లేదే లేదు. అబ్బచ్చా, అంతుందా? అయితే నేను ఇప్పుడే మా అన్నయ్యకి ఫోన్ చేసి నడి రోడ్డు మీద నన్ను టీస్ చేసావని చెప్పేస్తాను. మేడం మేడం మేడం, అంత పని చేయకండి. నో, ఐఎమ్ హర్ట్. ఫోన్ కొట్టాల్సిందే, నీ పని పట్టాల్సిందే. ఓరి దేవుడా, ఇన్ ఫ్రంట్ క్రొకడైల్ ఫెస్టివల్ అన్నట్టుంది నా సిచ్యువేషన్. ఓయ్, నీ కోసం ఏ దేవుడు దిగిరాడు గాని స్టార్ట్ చేయి. ప్లీజ్ మేడం, ప్లీజ్ ప్లీజ్. ప్లీజ్ అనే పదం సౌండ్ బాగున్నా సింపతి రావడం లేదు. అయ్యో, మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నానండి, ఈ ఒక్కసారికి నా మాటినండి. ఇప్పుడు డోస్ సరిపోయింది. ఇదే లెవెల్లో నాతో కంటిన్యూ అయిపో. ఎప్పటిదాకా అండి? మళ్ళీ నేను చెప్పేదాకా. పద. దేవుడా, ఎవరికంటా పడినివ్వకుండా సేఫ్గా కాలేజ్ దాకా వెళ్ళని తండ్రి. ఆ రోజు ఆటోలో చూసి చిరాకు పడ్డాను గాని నీ డ్రెస్సింగ్ స్టైల్ బాగుంది. ఏంటి నీ డ్రెస్ బాగుంది అన్నాను, మరి నా డ్రెస్ ఎలా ఉందో చెప్పవా? బాగుంది. కొంచెం బాగుందా, చాలా బాగుందా? చాలానే బాగుంది.
అయితే చెప్పు, నేను వేసుకున్న డ్రెస్ కలర్ ఏంటి? వైట్. అంటే నా వైపు దొంగ చూపులు చూస్తున్నావా? అయ్యో లేదండి, క్యాజువల్ గానే చూశాను. ఐసీ, నేను గమనించకపోతే గుచ్చి చూస్తావన్నమాట. అయ్యో నేనేదో ఫ్లోలో అంటే మీరేంటండి? అంటే ఆ రోజు పోవి అన్నట్టు ఫ్లోలో ఏదైనా అనేస్తావా? ఇవాళ వైట్ అన్నావు, రేపు వైట్ రోజ్ అంటావు, ఆ తర్వాత మోకాల మీద కూర్చొని ఒక గులాబీ చేతికిచ్చి ప్రపోజ్ చేస్తావు, అంతేగా? ఎందుకండి అలా పెడార్థాలు తీస్తారు? ఇలా టార్చర్ పెడితే నేను బైక్ని ఎలా నడపాలి? ఓహో, బైక్ ఎలా నడపాలో కూడా నేనే చెప్పాలా? అబ్బా. ఆ, ఓ అబ్బాయ్, శిరస్త్రాణము ధరించినచో మీ తల క్షేమముగా ఉండును అని ఎందుకన్నారో అర్థమైందా? చాలు. ఇక్కడ పెడుతున్నానమ్మా. చాలు చాలు చాలు. ఏం పర్వాలేదు, ఇంకో ఇడ్లీ వేసుకోండి. ఒరే హర్ష, మీ ఆవిడ చేతి మహిమరా, ఏం చేసినా గొప్ప రుచిగానే ఉంటుంది. అవునరా, ఈ కాలంలో కమ్మగా వండి పెట్టే భార్య దొరకడం ఆ మగాడ అదృష్టమనే చెప్పాలి. అయ్యా, మాధవమ్మ గారు లాంటి మంచి కోడలు దొరకటం మీ అదృష్టం కూడా. అమ్మా మాధవి, నిజంగా ఆ పేరు నీది కాదు. ఎందుకంటే కొసరి కొసరి వడ్డించే నీకు అన్నపూర్ణ అని పేరు పెట్టాల్సిందే. ఓ హలో, ఎవరు? హర్ష గారేనా? ఎస్. నేను కలెక్టర్ గారి పిఏని మాట్లాడుతున్నాను. ఓ, చెప్పండి. కలెక్టర్ గారు ఈరోజు మీ క్వారీని పరిశీలించడానికి వస్తున్నారు. ఓ, దట్స్ గ్రేట్. కలెక్టర్ గారు ఎప్పుడు వస్తున్నారు? ఇంకాసేపట్లో బయలుదేరతారు. సార్ వచ్చే టైంకి మీరు కూడా క్వారీ దగ్గర ఉంటే అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు. షూర్, నేను క్వారీ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకే సార్. హర్ష, కలెక్టర్ గారు అంటున్నావేంటి? నానా, మన క్వారీ ఎక్స్పాన్షన్ విషయంలో కలెక్టర్ గారిని కలిశానని చెప్పాను కదా. మన రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి కలెక్టర్ గారు ఇంకా సేపట్లో క్వారీని చెక్ చేయడానికి వస్తున్నారంట. ఓ, వాళ్ళ పిఏ కాల్ చేసి చెప్పాడు. చాలా సంతోషం రా. కలెక్టర్ గారు మనకి పర్మిషన్ ఇస్తే ఫ్యూచర్ ఎంతో బాగుంటుంది. అవును నాన్న, మనం ఇంకొంతమందికి పనివ్వచ్చు. అవును, మార్కెట్లో మన పరపతిని కూడా పెంచుకోవచ్చు. నిజంగా ఇది చాలా గొప్ప అవకాశంరా. ఇలాగే నువ్వు అంచెలంచెలుగా ఎదగాలి. మీ నాన్నగారి పేరు నిలబెట్టాలి. తప్పకుండా అమ్మా. హర్ష, నా హయాంలో ఈ ప్రాంతానికి ఏ కొత్త కలెక్టర్ వచ్చినా సరే మన ఇంటికి భోజనానికి పిలవడం ఆనవాయితీరా. ఇప్పుడు నువ్వు కూడా ఆ కలెక్టర్ని భోజనానికి పిలిచావంటే బాగుంటుంది కదా. తప్పకుండా పిలుస్తాను నాన్న. మాధవి, కలెక్టర్ గారు భోజనానికి వస్తారు. వంట ఏర్పాట్లన్నీ నువ్వే చూసుకోవాలి. ఆ విషయము మీరు ప్రత్యేకంగా చెప్పాలా? గుమ్మగుమ్మలాడే వంటలన్నీ సిద్ధం చేస్తాను. చిన్నమ్మ గారికి సహాయంగా నేను కూడా ఉంటాను కదా సారు. మరి ఇంకే, కలెక్టర్ గారికి విందు భోజనం రెడీ అనుకో. అవును, ఇంతకీ ఆయన తెలుగువాడేనా? అచ్చమైన తెలుగువాడు. ఓ, అయితే ఇంకే.
గుత్తొంకాయ కూర గోంగూర పచ్చడి ఉండాల్సిందే. నానా ఆ, టైం అవుతుంది, నేను బయలుదేరుతాను. ఓకే. ఎవండి హ్మ్. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. థ్యాంక్ యూ. హ్మ్. ఎవరో ఆ కలెక్టర్ గారు. నా తమ్ముడు గోపి కూడా కలెక్టర్. తనెవరో కానీ నా తమ్ముడు లాంటి గొప్ప పొజిషన్లో ఉన్నాడు. గోపిని సుష్మాని చూసి ఎన్నాళ్ళయిందో. ఆ ప్రేమ, ఆ మమకారం, ఆ ఆత్మీయత పరిస్థితుల వల్ల నాకు అన్నీ దూరం అయిపోయాయి. సుష్మా, గోపి ఎలా ఉన్నారో ఏంటో. వాళ్ళిద్దరూ ఇంకా నేను రాధా ఫ్యాక్టరీలోనే బిజీగా ఉన్నామని అనుకుంటారేమో. కానీ జరిగిన విషాదం గురించి వాళ్ళెవ్వరికీ తెలియదు కదా. భగవంతుడా, ఎలాంటి పరిస్థితి వచ్చింది? నా తమ్ముడు గోపికి నేనంటే పిచ్చి అభిమానం. నా చేత్తో గుత్తి వంకాయ కూరని చేసి పెడితే ఆవురావురమని తినేవాడు. పిచ్చి మొహం. తిన్న చేతిని కడుక్కోకముందే అక్క, గుత్తొంకాయ కూరని మళ్ళీ ఎప్పుడు చేస్తావని అడిగేవాడు. వండి పెట్టే అవకాశం నాకు లేదు. లొట్టలేసుకుని తినే అదృష్టం నా తమ్ముడికి లేదు. కానీ రాబోయే ఆ కలెక్టర్కి కమ్మటి గుత్తొంకాయ కూర వండి వడ్డిస్తే నా గోపీనే తిన్నాడన్న తృప్తి కలుగుతుంది నాకు. అమ్మో, హర్ష సార్ కారు. అన్నయ్య ఎక్కడా? అయిపోయింది. హర్ష సార్ నన్ను ఇవాళ చంపేస్తారు. అన్నయ్య మమ్మల్ని గుర్తుపట్టాడా లేదా?